మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. భారతదేశం అతిపెద్ద ఐపీఓకి రెడీ అయింది. జియో రిలీజ్ చేయబోతున్నటువంటి ఈ ఐపీఓ ద్వారా దాదాపుగా 27,500 కోట్ల రూపాయల సమీకరణ జరగబోతుంది. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలనేటువంటి ఆశ చూపిస్తున్నారు. మరోవైపు ఈ ఐపీఓ ఓపెన్ అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉండొచ్చు అనేటువంటి విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. వీటన్నిటి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు రిలయన్స్ జియో ఎందుకు ఈ దిశగా అడుగులు వేసింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు. ప్రశాంత్ గారు నమస్తే. నమస్తే అండి కేశవ్ గారు. ప్రశాంత్ గారు, రిలయన్స్ అంటేనే ఒక బ్రాండ్ వాల్యూ. మన దేశంలో ఐపీఓ అనేది కామన్ మ్యాన్ దగ్గరకు తీసుకొచ్చిన సంస్థగా రిలయన్స్కు ప్రత్యేకత ఉంది. అలాంటిది ఒక భారీ ఐపీఓ అంటున్నారు. ఇది 27,000 కోట్లు అనేది చాలా పెద్ద నంబర్ కనిపిస్తుంది. షేర్స్ కానీ, దాని వాల్యూ కానీ, వాల్యూమ్ కానీ, అసలు ఏంటి దీని స్పెషాలిటీ? ఖచ్చితంగా కేశవ్ గారు, ఇప్పుడు మీరు చూసారంటే ఐ థింక్ 2-3 రోజుల కిందట ముగిసిన రిలయన్స్ వార్షిక జనరల్ బాడీ మీటింగ్ అంటారు, ఏజిఎం యాన్యువల్ జనరల్ మీటింగ్ లో ముఖేష్ అంబానీ గారు అనౌన్స్ చేసిన విధంగా రిలయన్స్ జియో ప్లాట్ఫామ్ అనేది దేశ చరిత్రలో, మన భారతదేశ చరిత్రలో అతిపెద్ద ఐపీఓ లాంచ్ చేయబోతుంది. అది దాదాపుగా మీరు చెప్పిన విధంగా $4 to 4.5 బిలియన్, అంటే ఇండియన్ రూపీస్ లో 27,000 నుంచి 30,000 కోట్లు, దాదాపుగా 30,000 కోట్ల సమీకరణ చేస్తున్నాం. దీని ద్వారా వచ్చే డబ్బులు మా రిలయన్స్ జియో ద్వారా ఏదైతే 10 సంవత్సరాల కిందట పెట్టుబడి పెట్టు మొదలైందో, దాదాపు 50 కోట్ల సబ్స్క్రైబర్స్ తో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలికాం ప్రొవైడర్, చైనీస్ మొబైల్ తర్వాత రెండో అతిపెద్ద టెలికాం మొబైల్, త్వరలో కూడా 60 కోట్లతోటి ప్రపంచంలోనే నంబర్ 1 టెలికాం ప్రొవైడర్ గా మారబోతున్న జియో ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం, దీన్ని 2 విధాలుగా చూడాలండి. అంటే 2 విధాలుగా, నేను ఒక విధంగా ఏంటంటే యాజ్ అన్ ఇన్వెస్టర్ ఇది ఒక పెద్ద అవకాశం. అంటే ఇన్వెస్టర్ గా ఎప్పుడు కూడా ఈ పెద్ద కంపెనీలు ఏదైనా సరే, ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనం ఎల్ఐసి ఐపీఓ చూసాం. అది 10,000 కోట్ల సమీకరణకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అత్యుత్సాహం ప్రదర్శించారు. అది దాదాపుగా 3 times 4 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. అంటే మీరు నేను కూడా దాదాపుగా నాకు ఎల్ఐసి షేర్ వస్తే చాలు అని అనుకున్నాను. మా సొంత మై ఫాదర్ ఆల్సో ఇన్వెస్టెడ్. ఏమంటే ఎప్పుడు వస్తుంది నాకు అని ఎదురు చూశాడు. బట్ అది చూసాం, నిరుత్సాహం మిగిల్చింది. తర్వాత అనుకున్న విధంగా అది రాణించలేదు. బట్ రిలయన్స్ అనేది మీరు అన్నట్టు ఒక పెద్ద బ్రాండ్. 27 కోట్ల షేర్లు, అది ఏ లాట్ లో వస్తుంది, ఎలా రాబోతుంది, ఫేస్ వాల్యూ ఎంత మొత్తం అనేది కంప్లీట్ గా తెలియదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ లో డిఆర్హెచ్పి అంటారండి, డ్రాఫ్ట్ రేట్ హియరింగ్ ప్రాసెస్ అంటారు. అది ఫైల్ చేశారు ఎస్ఏబితో. అది ఫైల్ చేశారు, మేము రాబోతున్నాము, మాకు ఇంత సమీకరణ చేయబోతున్నాం, ఫేస్ వాల్యూ 10 రూపీస్ తో 27 కోట్ల షేర్లు మేము తీసుకోబోతున్నామని ఒక డ్రాఫ్ట్ పెట్టారు. బట్ ఏదైనా సరే ఇంత పెద్ద మొత్తంలో సమీకరణ చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో మేము భారతదేశంలో షేర్ హోల్డర్లని మా కంపెనీలో భాగస్వామ్యం చేయబోతున్నాము. అంటే ఒక హుండాయ్ మోటార్స్ ఇండియా కంపెనీ దాదాపుగా నాకు తెలిసి ఒక 2024లో 170 బిలియన్ సంథింగ్, మిలియన్స్ నాట్ బిలియన్, దాదాపుగా 17 కోట్ల సమీకరణ చేశారు. సో ఆ తర్వాత చూస్తే ఇదే పెద్దది. సో ఏదైనా కూడా ఇది దేనికి సంకేతం అంటే అసలు ఇంత పెద్ద మొత్తంలో సమీకరణ చేయాల్సిన అవసరం ఏంటి? విస్తరణలో భాగంగా చేస్తున్నారా, లేదా ఏమన్నా స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయా ఇందులో? చాలా మంచి ప్రశ్న అడిగారండి. కొంచెం నిశ్చితంగా ఆలోచించాలి. మీరు చూసారంటే స్పేస్ ఎక్స్ లాంచ్, ఈ ఐపీఓ లాంచ్ జరిగింది. ఎలాన్ మస్క్ ప్రపంచంలో అప్పరకు వేరుడ్ అయిపోయాడు. $500 బిలియన్ ఉన్న ఆస్తి కాస్త ఒక్కసారిగా $1 ట్రిలియన్ కంటే డబుల్ అయిపోయింది. మరి ఏమీ జరగలేదు, మనకున్న ఆస్తుల వాల్యూ పెరగలేదు, సో మన అమాంతంగా మన సేల్స్ పెరగలేదు, డబ్బులు పెరగలేదు, కేవలం షేర్ వాల్యూ పెరిగింది. సో రిలయన్స్ కూడా అదే నమ్మకంతో వాళ్ళకు దాదాపుగా మీరు చెప్తున్న 27,000 కోట్లలో 25,000 కోట్ల వరకు అప్పులే దీంట్లో పూరిస్తున్నాము. మేము కొత్తగా ఏదైనా కూడా షేర్ మార్కెట్ లో ఎప్పుడైనా ఫండ్స్ ఎందుకు రైజ్ చేస్తారంటే బిజినెస్ ఎక్స్పాన్షన్, కొత్త పరిశ్రమలు పెట్టడము, కొత్త ప్రొడక్షన్ యూనిట్స్, R&D యూనిట్స్, లేదా కొత్త ఒక ప్రోడక్ట్ ని తీసుకురావడానికి. బట్ కాకపోతే వీళ్ళు ఏంటంటే రిలయన్స్ ని గ్లోబల్ గా ఒక పెద్ద ప్రోడక్ట్ గా మేము ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. రిలయన్స్ కున్న అప్పులన్నీ కూడా ఒకసారి కూడా తీర్చేసి కంపెనీ అనేది స్ట్రాటజిక్ గ్రోత్ మీద ఫోకస్ చేయబోతుంది అంటూ తన తండ్రి ధీరుభాయ్ అంబానీ, కొడుకులు ఆకాష్, అనంత్, తర్వాత కూతురు ఈషా పేర్లు కూడా ప్రస్తావిస్తూ ఇదొక ప్రముఖ గ్లోబల్ కంపెనీగా మేము ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. అందుకే ఈ భారతదేశ చరిత్రలో పెద్ద ఐపీఓ అన్నారు. కానీ మనం ఒక ఇన్వెస్టర్ గా చూసుకుంటే ఇందులో ప్రధానంగా అప్పులు తీర్చబోతున్నారు, 5G మీద ఫోకస్ చేయబోతున్నారు. నెక్స్ట్ 10 years లో ప్రపంచంలో అతిపెద్ద ప్రొవైడర్ గా రాబోతున్నాము. ప్రతి ఒక్కరిని కూడా షేర్ హోల్డర్ చేస్తూ
అందరికి కూడా రాబడి ఇచ్చే మార్గాన్ని మేము చూపించబోతున్నామని చెప్తున్నారు. కాబట్టి దీన్ని రెండు వైపులా చూడాలి కేశవ్ గారు. అంటే ఇది గతంలో ఈ మధ్యలో అమెరికాలో కూడా రిలయన్స్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టబోతుంది 1,00,000 కోట్లు అని చెప్పని కొన్ని వచ్చినాయి. ఇక్కడ సమీకరణ చేసి 3 లక్షల కోట్లు ఇక్కడ సమీకరణ చేసి అక్కడ పెడతారా, లేదంటే ఇది ఎక్స్క్లూజివ్ గా జియోకి మాత్రమే సంబంధించిన ప్లాట్ఫామ్ గా మనం చూడాలా? అంటే రెండు పెట్టుబడులు వేరే అండి. ఎందుకంటే మీకు రిలయన్స్ కి ప్రధాన ఆదాయ వనరులు పెట్రోలియం రీఫైనింగ్ అండి. అంటే మనము దేశీయంగా ముడి చమురుని ఇంపోర్ట్ చేసుకొని జామ్నగర్ లో ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనింగ్ యూనిట్ ఉంది. దాన్ని రిఫైన్ చేసి పెట్రోల్, డీజిల్ వివిధ రకాలుగా ఎక్స్పోర్ట్ చేస్తారు. అటువంటి రిఫైనరీ యూనిట్ అమెరికాలో అతిపెద్దది ప్రపంచంలోనే పెట్టబోతున్నాము. అమెరికా చరిత్రలోనే ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ కాబట్టి అదొక సెగ్మెంట్ వేరే, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ వేరే, అందులో రైజ్ చేసే ఫండ్స్ వేరే. బట్ ఇక్కడ మనం చూడబోతున్నది ఏంటంటే ఈ ఇన్వెస్ట్మెంట్ పర్టికులర్ గా జియోకి సంబంధించింది. జియో కమ్యూనికేషన్స్ లోనే పెడతారు. కమ్యూనికేషన్స్ సంబంధించి ఎగ్జాక్ట్లీ. సో అంటే కమ్యూనికేషన్స్ అంటే ప్రధానంగా మనకు ఉండేది డేటా, వాయిస్, అంతే కదండి. టెలికామ్ లో డేటా, వాయిస్, నెట్వర్క్, ఇంటర్నెట్ లాంటివి. సో నెక్స్ట్ 10-20 years టార్గెట్ చేస్తూ 5G ఎక్స్పాన్షన్ లాంటిది. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం ఏదైనా కూడా రిలయన్స్ అనే ఒక సంస్థ అద్వితీయంగా, అంటే మీరు చూసారంటే 2, 3, 4 స్థానాలు ఏవి లేవు. ఈరోజు ఎయిర్టెల్ కానీ, వోడాఫోన్ కానీ, ఐడియా కానీ ఎవరు కూడా ఇందులో సగం కాదు ఒక 10% ఇన్వెస్ట్ చేయడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే దేశీయంగా జియోని తలదన్నే సంస్థ ఇంకా లేదు, ఇంకా రాబోదు కూడా అనే మార్గంలో ఉన్నారు. కాబట్టి ఇది ఒక మొనోపోలీ వైపు వెళ్తున్న టైంలో ప్రజలందరినీ దీంట్లో షేర్ హోల్డర్స్ గా భాగస్వామ్యం చేస్తున్నాము. మీకు రూపాయి పెట్టుబడి పెడితే ఆదాయం రాబోతుంది అన్న ఒక ప్రామిస్ ఎలా ఉండబోతుందంటే నేను కొంచెం స్కెప్టికల్ గా ఉంటానండి ఇక్కడ. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఐపీఓ. సో పెద్ద ఐపీఓస్ లో మనం కొంచెం ఆలోచించి తీసుకోవాలి. ఏదో రిలయన్స్ అనగానే మనకు దగ్గర ఉన్న డబ్బులు అప్పులన్నీ తీసుకొచ్చి ఒక 1000 షేర్లో లేదా ఒక 10,000 షేర్లో తీసుకొని రాత్రి కుబేర్లు అయిపోవాలి, స్పేస్ ఎక్స్ లాంటిది అవ్వబోతుందా అంటే చెప్పలేను. ఎందుకంటే ఇది చాలా పెద్దది. 27 కోట్ల షేర్లు అనేది చాలా పెద్ద మొత్తము. తర్వాత దీని ఎక్స్పాన్షన్ లో కూడా వాడట్లేదు. అప్పులు తీర్చిన తర్వాత జియో టెలికాం ఎటువైపు పోతుంది, నెక్స్ట్ 10 years లో మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఒకవేళ అందరూ అనుకున్న విధంగా ఎలాన్ మస్క్ ఇండియాలో స్టార్ లింక్ అంటూ వచ్చి లేదా ఇంకో సర్వీస్ ప్రొవైడింగ్ లో వచ్చి దీనికి ఏమన్నా అడ్డంకు రాబోతుందా, ఇవన్నీ కూడా మనం పరిశీలించాలి. ఇప్పుడు ప్రస్తుతం ఇది డిఆర్హెచ్పి అంటారు, డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాసెస్ అంటారు. ఐపీఓలో డ్రాఫ్ట్ స్టేజ్ లో ఉంది కాబట్టి కొంచెం నిశ్చితంగా పరిశీలించండి. అసలు ఫేస్ వాల్యూ ఏంటి, లక్ష్యాలు ఏంటి. ఎందుకంటే వార్షిక సదస్సులో చెప్పిన విధంగా మళ్ళీ రేపు రాణించకపోతే నష్టాల్లో ఉందని చెప్తారు అంబానీ గారు. కాకపోతే మీరు నేను నష్టమైన మాట ఎవరు చెప్పారు. కాబట్టి కొంచెం చూసుకొని ఇది ఖచ్చితంగా అందరూ. కానీ చాలా పెద్ద సంస్థలు, మెటా గానీ, గూగుల్ గానీ, ఇంకా చాలా పెద్ద సంస్థలు లిస్ట్ చూస్తే ఇంటెల్ క్యాపిటల్ గానీ, ఇదేంటి క్వాల్కమ్ వెంచర్స్ గానీ, ఇవన్నీ చాలా పెద్ద సంస్థలు ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ పెట్టినాయి జియోలో. సో ఇప్పుడు ఐపీఓలోకి వస్తే చాలా మందికి ఏంటంటే ఇది ఒక భరోసా. మెటా లాంటి సంస్థ, గూగుల్ లాంటి సంస్థ ఇన్వెస్ట్మెంట్ పెట్టిందంటే మనకు కూడా ఖచ్చితంగా ప్రాఫిట్స్ ఉండొచ్చు, రేపొద్దున మనకి నిజంగానే కలిసి రావచ్చు అనేటువంటి ఆలోచన ఉంటుంది. సో ఎలా ఇది అబ్జర్వ్ చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా, లేదంటే ఇంత సక్సెస్ ఉంది కాబట్టి బ్లైండ్గా కొంత రిస్క్ తక్కువ ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళొచ్చా? డెఫినెట్ గా చాలా మంచి అనాలిసిస్ చెప్పారు మీరు. ప్రపంచంలో పెద్ద సంస్థలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాన్ మస్క్ తీసుకుందాము, టెస్లా, తర్వాత స్పేస్ ఎక్స్, రెండు పెద్ద సక్సెస్ఫుల్. కాకపోతే ఒక్కసారిగా ట్విట్టర్ ని టేక్ ఓవర్ చేసుకున్నప్పుడు, ఎక్స్ తీసుకున్నారంటే ఒక్క రోజులోనే దాదాపు కొన్ని 1000 కోట్లు ఆవిరైపోయాయి. అంటే ఇలానే ఒక అత్యుత్సాహంతో ఎలాన్ మస్క్ తీసుకున్నాడంటే ట్విట్టర్కి ఏదో జరగబోతుంది అనుకున్న ట్విట్టర్ అమాంతంగా ఒకరోజు సగం అయిపోయింది. అంటే ఒక ఆస్తి ఒకరోజు సగం అయిపోయింది. కాబట్టి దేన్ని కూడా మనం వారి కంపెనీ బ్రాండ్ వాల్యూ మీదనో లేకపోతే అందులో పెట్టుబడి పెడుతున్న వాళ్ళ క్రెడెన్షియల్స్ తోనో మనం చూసుకోకుండా ఈ కంపెనీ ఏం చేయబోతుంది, సమీకరణ చేస్తున్న ఈ డబ్బుల్ని ఎలా వాడబోతుంది, ఈ వాడబోతున్న డబ్బులు రేపు కంపెనీకి లాభాల వాడు. ఎందుకంటే రిలయన్స్ పెట్రోలియంలో వచ్చిన ఆదాయంలో వచ్చిన డబ్బులు తీసుకొచ్చి ఈ షేర్ హోల్డర్స్ కి ఇవ్వరు. జియో మీరు అన్నట్టు కమ్యూనికేషన్స్ లో వచ్చిన ఆదాయం, అందులో వచ్చిన లాభ నష్టాలు మాత్రమే పంచుతారు డివిడెండ్స్ రూపంలో, లేదా మార్కెట్ లో షేర్ వాల్యూ ఎంత ట్రేడ్ అవుతుందనేది చూసి దాని ప్రకారంగా వెళ్ళాలి. కాబట్టి ఇది ఖచ్చితంగా నిశ్చితంగా పరిశీలించండి. మీరు ఉన్న డబ్బులు అనేది దీంట్లో పెట్టుకునే ఒక అత్యుత్సాహం ప్రదర్శించద్దండి. దీని జస్ట్ ఇనీషియల్ స్టేజ్ లో ఉంది. మనం రానున్న రోజుల్లో 2-3 వీడియోలు చేద్దాము. దీన్ని కొంచెం బైఫర్కేట్ చేసి అసలు ఎలా ఉండబోతుంది, ఈ నిర్ణయం వెనుక కారణాలు ఏంటి, సహేతుకమా కాదా అనుకుంటే మనం విశ్లేషణ కూడా చేయాలి. ఇది అత్యుత్సాహం ప్రదర్శించకుండా దీన్ని అవగాహన చేసుకునే ఒక విధంగా తీసుకొని
ప్రపంచంలోనే భారతదేశ అసలు అసలు ముందు అసలు అప్లై చేయాలంటే ఏంటి ప్రొసీజర్? ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో ఉన్న వాళ్ళే లో మీరు లాట్స్ అంటే అలొకేట్ చేస్తారు, అంటే ప్రొసీజర్స్ కంపెనీ డిఫైన్ చేస్తుంది. ఎన్ని లాట్స్ అంటే ఒకరికి మ్యాక్స్ క్యాప్ పెడతారు, 100, 1000, 10,000 షేర్స్ పెడుతుంది. దానికి సంబంధించిన బ్యాకప్, ఫేస్ వాల్యూ పెడతారు. మీరు అలొకేట్ చేసిన తర్వాత ఒకవేళ ఓవర్ సబ్స్క్రైబ్ అయితే ఏ విధానం పాటిస్తారు అంటే ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకి ఇస్తారా లేకపోతే లాటరీ ఇస్తారా, ఇలా కొన్ని విధానాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం అంటే అవన్నీ మనం ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళీ వీడియోస్ చేద్దాం. కానీ అసలు బేసిక్ గా అప్లై చేయాలంటే రిలయన్స్ జియో ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలంటే ఒక నార్మల్ పర్సన్కి, ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో యాక్టివ్గా ఉన్నాడు కదా, ఇలాంటివి వచ్చినప్పుడే నార్మల్ పర్సన్స్ కూడా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలనేటువంటి ఆసక్తి చూపిస్తారు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అది చెప్పండి ఫస్ట్ ఈ వీడియోలో మనకి. బేసికల్ గా 2 మార్గాలండి. భారతదేశంలో ఏ స్టాక్ మార్కెట్ అంటే వీళ్ళు ఇప్పుడు 2 కంపెనీలో లిస్టెడ్ చేశారు, అంటే ఎన్ఎస్సి అండ్ బిఎస్సి అండ్ కదా, దాంట్లో లిస్ట్ చేశారు. ఈ రెండిట్లో కూడా లిస్ట్ అయిన ఏదైనా కూడా ఒక కంపెనీ యొక్క స్టాక్ పర్చేస్ చేయాలంటే మీకు ఒక బ్యాంక్ అకౌంట్ తో పాటు డిమాట్ అకౌంట్ ఉండాలి. డిమాట్ అకౌంట్ ఈ రోజు జస్ట్ మీరు ఆన్లైన్ లో తీసుకోవచ్చు. మీకు దాదాపుగా అనుబంధ సంస్థలు చాలా వచ్చాయి, పేటిఎం అని, ఫోన్ పే అని, దాంట్లో కూడా పర్చేజ్ చేయొచ్చు. ప్రత్యేకించి మీ బ్యాంకు ద్వారా ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి డిమాట్ అకౌంట్ లో మీరు ఒక షేర్ పర్చేజ్ చేసినట్టే ఐపీఓకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే ఎన్ని షేర్లు మీకు కావాలి అంత మొత్తం మీరు దాంట్లో ఇచ్చారంటే మీకు కంపెనీ ప్రాసెస్ లో వాళ్ళ ఎంపిక విధానం ఉంటుంది. ఫస్ట్ మీరు తీసుకున్నారా, లేకపోతే లాటరీలో మీ పేరు వచ్చిందా, లేదా మీకు 100 అడిగితే 50 ఇస్తున్నారా, ఇలా కొన్ని విధానాలు ఉంటాయి. ఆ అలొకేషన్ ప్రకారం మీకు వస్తుంది. కాబట్టి మీరు కొంచెం పేటిఎం, ఫోన్ పే లాంటి సంస్థల్లో మీ డిమాట్ అకౌంట్లు యాక్టివేట్ చేసుకోండి. మీ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డిమాట్ అకౌంట్లు యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు అన్ని కూడా దాదాపు అరగంటలో మీరు ఆన్లైన్ లో చేసుకోవచ్చు. 1-2 ప్రొసీజర్లు చేసుకొని రిలయన్సే కాదు ఏ కంపెనీ స్టాక్ పర్చేజ్ అయినా చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన అమౌంట్ మీరు బ్యాంక్ లో పెట్టుకోవాలి, దానికి సంబంధించి తీసుకోవచ్చు. ఇంకోటి కావాలంటే డీటెయిల్డ్ గా మనం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ కూడా చేద్దాం. బట్ ఎందుకంటే ఎందరూ కూడా ఎంటర్ కావాలంటే మీరు అన్నట్టు అసలు నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా దీంట్లో ఎంటర్ కావాలనుకుంటే కూడా చాలా సులభమైన విధానం వచ్చింది. ఒకప్పుడు ఇంత బండిల్ ఫామ్స్ ఫిల్ చేయాల్సింది ఇప్పుడు కాస్త 3-4 క్లిక్స్ తో తీసుకునే విధానం వచ్చింది. కాబట్టి అది చాలా సులభమే. కాకపోతే దీంట్లో ఎంత ఎంటర్ కావాలి, ఎలా పెట్టాలనేది మనం సవివరంగా మళ్ళీ వీడియోస్ చేద్దాం ఖచ్చితంగా. రైట్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది దేశంలోనే అతిపెద్ద ఐపీఓకి రిలయన్స్ జియో రెడీ అవుతుంది. రిలయన్స్ సంస్థకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ, అలానే జియో అనౌన్స్ చేసినటువంటి నంబర్స్ 27,000 కోట్ల రూపాయల వరకు సమీకరించేటువంటి ప్రయత్నం జరగబోతుంది. సో కమ్యూనికేషన్ రెవల్యూషన్ రాబోయేటువంటి రోజుల్లో 5G, 7G దిశగా అడుగులు పడేటువంటి అవకాశం ఉంది. ప్రపంచంలోనే నంబర్ 1 టెలికమ్యూనికేషన్స్ సంస్థగా జియో అవతరించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ పెద్ద సమీకరణ జరుగుతుంది. అందులో భాగంగా అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ రాబోతున్నాయని చెప్పని ప్రశాంత్ గారు చెప్తున్నారు. ఇక రిలయన్స్కి ఉండేటువంటి బ్రాండ్ వాల్యూని బట్టి చూస్తే ఆసక్తి ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు, కానీ ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అంశంగా దీన్ని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో సుమన్ టీవీ దీనిపైన మరింత అవగాహన కార్యక్రమాలు, వీడియోలు చేసేటువంటి అవకాశం ఉంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.